పెద్ద మనుషులు అన్నాక 10 దిక్కుల తిరగాలి, 10 మందితోని మాట్లాడాలి, 10 పనులు చక్కబెట్టాలి, అంతో ఇంతో పబ్లిక్కు పనికొచ్చే ఇగ్రం చేయాలి. అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇగ్రబెట్టాలని చూస్తుంటారు మన సీఎం సార్లు. ఇట్లనే ఇప్పుడు బయటి దేశం పోయి రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొచ్చేందుకు తిప్పల పడుతుర్రు. 2 దినాల సార్లు పోయి మరిగ ఎంతమంది మన దిక్కు కంపెనీలు పెడతామన్నారు. ఏం కథ చూద్దాం భారే. ఉత్తగానే పోతిమి వస్తిమి అంటే ఎట్లయితది? అసలే ఏగస్పాచోళ్ళు మిటమిట చూస్తాండ్రు. అందుకే 2 రాష్ట్రాల సీఎంలు, 2 రాష్ట్రాల ఐటీ మంత్రులు దావోస్ మీటింగులలో గట్టిగా ఎగుర పెడతాండ్రు. ఇప్పటికే ఏపీలో దుబాయ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికే దస్కతులు చేసినాయట. ఓడరేవులలో అవోటి ఓటి సవలతులు చేయనికే జపాన్ దేశమోళ్ళు ఏపీ సర్కారుతో కలిసి పనిచేస్తామన్నారట. అమరావతిని సైబర్ సెక్యూరిటీ పట్టణం లెక్క తీర్చిదిద్దనికే ఇజ్రాయిల్ దేశపోలతో సీఎం బాబు సారు మాట ముచ్చట్లు చేసిండు. డ్రోన్లు తయారు చేయనికే, గలీజ్ నీళ్లను మంచి నీళ్ళ లెక్క మార్చనికే ఇజ్రాయిల్ టెక్నాలజీ ఇయ్యాలని అడిగినరాట. అటు ఆర్ఎంజెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ విశాఖపట్నం, రాయలసీమల దగ్గర 1,00,00,000 కోట్ల పెట్టుబడి పెట్టనికే తయారైందట. ఐటీ మంత్రి లోకేష్ సారు ఒక్క మీటింగ్ తోనే 1,00,00,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చిండని సైకిల్ పార్టీ వాళ్ళు సంబరంగా చెప్తాండ్రు. ఇంకో దిక్కు తెలంగాణ సీఎం రేవంత్ సారు, అటు మంత్రులు అందరూ తీరు కంపెనీల ప్రతినిధులతో మీటింగ్ అవుతుండ్రు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీల పెట్టుబడులు పెట్టనికే యూఏఈ కంపెనీలు సై అన్నాయట. గూగుల్, ఫిలిప్స్, యూనిలివర్ గిట్లా అందరితో మీటింగ్ అయినరట సర్కార్ వాళ్ళు. ఈసారి పెట్టుబడులు వరద లెక్కనే బారుతాయా అంటుండ్రు. మరి చూడాలి ఏమేం కంపెనీలు తీసుకొస్తారో, ఎట్టెట్ట ఎలుగులో చేస్తారో. ఏమైనా పెట్టుబడులు వచ్చి రాష్ట్రం ముంగడికి పోతుంది, కొలువులు వస్తాయంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు పబ్లిక్.